ఆంధ్రప్రదేశ్లో జగన్ సైన్యం పోరుబాట పట్టింది. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గలమెత్తింది. జిల్లా కేంద్రాల్లో వైసీపీ నేతలు ర్యాలీలు చేపట్టారు. ఇప్పటికే కోటి సంతకాల సేకరణ చేపట్టిన వైసీపీ క్యాడర్ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా జంగ్ సైరన్ మోగించింది. 18న గవర్నర్ను కలవనున్నారు జగన్. రైట్ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగానైతే ఆంధ్రప్రదేశ్లో జగన్ సైన్యం పోరుబాట పట్టింది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేట్ పరం చేయడానికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ఉద్యమాన్ని చేపట్టింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్నటువంటి మెడికల్ కళాశాలను ప్రైవేట్ పరం చేయడాన్ని నిరసిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆందోళన చేస్తోంది. అయితే ప్రభుత్వం మాత్రం పీపీఏ పద్ధతిలో మెడికల్ కళాశాలను నిర్మించడం వల్ల అది ప్రభుత్వానికి మేలు చేసే అంశమని ఒకవైపు చెప్తున్నప్పటికీ మెడికల్ కళాశాలల విషయంలో ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వైసీపీ తీవ్రంగా తప్పడుతుంది. ఇక అందులో భాగంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే కోటి సంతకాలను సేకరించిందో ఆ కోటి సంతకాలను కూడా జిల్లా కేంద్ర కార్యాలయాల నుంచి పార్టీ కేంద్ర కార్యాలయానికి తరలించే ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా ఈ రోజు నిరసన ర్యాలీలు చేపట్టారు. అంతేకాకుండా ఈ కోటి సంతకాలు ఏవైతే సేకరించారో వాటితో ర్యాలీ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ర్యాలీలో పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల శ్రేణులు ఉత్సాహంగా పాల్గొంటూ ఉన్నాయి. ఎక్కడికక్కడ పార్టీకి సంబంధించినటువంటి మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, అదేవిధంగా సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా ఈ ర్యాలీల్లో పాల్గొంటూ ఉన్నారు. ఇప్పటికే ఏవైతే నియోజకవర్గాల వారీగా సేకరించినటువంటి సంతకాలు ఉన్నాయో ఆ సంతకాలు సేకరించినటువంటి వాహనాలను జెండా ఊపి పార్టీ కేంద్ర కార్యాలయానికి తరలిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇక ఈ నెల 18వ తేదీన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గవర్నర్ తో సమావేశం కాబోతూ ఉన్నారు. ఈ సమావేశంలో ఏవైతే కోటి సంతకాలు సేకరించారో ఈ సంతకాలన్నింటినీ కూడా గవర్నర్ కి సమర్పించబోతూ ఉన్నారు. ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 17 మెడికల్ కళాశాలను తీసుకురావడం జరిగింది. అవన్నీ కూడా ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రభుత్వమే నిర్మించాలని అప్పటి ప్రభుత్వం నిర్ణయించింది. ఆ దిశగా 5 మెడికల్ కళాశాలను పూర్తి కూడా చేశారు. కానీ కొన్ని మెడికల్ కళాశాలలు ఇంకా పూర్తి కావాల్సినటువంటి తరుణంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని మెడికల్ కళాశాలను పీపీపీ పద్ధతిలో ప్రైవేట్ పరం చేయాలని భావించింది. ఈ నేపథ్యంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆందోళన బాట పట్టింది. ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల పేద విద్యార్థులు ఇటు విద్యకు దూరం అయ్యే అవకాశం ఉంది. ఎవరైతే వైద్య విద్య చదవాలనుకుంటారో వారికి ప్రభుత్వ నిర్ణయం వల్ల నష్టం జరుగుతుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. అంతేకాకుండా ప్రధానంగా ఈ మెడికల్ కళాశాలను ప్రైవేట్ పరం చేయడం ద్వారా వైద్యం కూడా పేదలకు దూరమయ్యే అవకాశం ఉంటుందని వైసీపీ ఆందోళన వ్యక్తం చేస్తుంది. కాబట్టి ప్రభుత్వం తాను తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలనే డిమాండ్ తోనే దశల వారీగా ఉద్యమాన్ని చేపడుతుంది. అందులో భాగంగానే ఇప్పటికే కోటి సంతకాలు సేకరించింది. ఆ కోటి సంతకాలు నియోజకవర్గ కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకు చేరుకున్నాయి. జిల్లా కేంద్రం నుంచి పార్టీ కేంద్ర కార్యాలయాన్ని కూడా చేరుకుంటాయి. ఇప్పటికే ఈ కార్యక్రమం ముమ్మరంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. రేపు సాయంత్రం లేదంటే ఎల్లుండి వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా సేకరించినటువంటి కోటి సంతకాలను పార్టీ కేంద్ర కార్యాలయానికి తరలించిన తర్వాత వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గవర్నర్ ని కలుస్తారు. గవర్నర్ కి సమర్పిస్తారు. ప్రభుత్వం తన నిర్ణయం ఏదైతే ఉందో ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేట్ పరం చేయాలని ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే దిశగా గవర్నర్ కూడా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కూడా గవర్నర్ ని కోరబోతూ ఉన్నారు. ఇక ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కొంత వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున బయటికి రావడం జరిగింది. ఈ కోటి సంతకాల ప్రదర్శన కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొంటున్నటువంటి పరిస్థితి కూడా రాష్ట్ర వ్యాప్తంగా అయితే కనిపిస్తుంది. అయితే 1-2 చోట్ల పోలీసులు ఈ ర్యాలీలకు అనుమతి లేదని వైసీపీ శ్రేణులు అడ్డుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే వైసీపీ శ్రేణులు మాత్రం ఎక్కడికక్కడ శాంతియుతంగా ఈ ర్యాలీలను కొనసాగిస్తున్న పరిస్థితి. రమేష్, ఈ కోటి సంతకాల సేకరణ కార్యక్రమం అనేది ఎన్ని రోజులు ఉండబోతుంది? అలాగే ఈ నెల 18న గవర్నర్ కూడా జగన్ కలుగునట్టుగా తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి? అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతంలోనే రాష్ట్ర వ్యాప్తంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ఒక ఉద్యమంలా చేపట్టడం జరిగింది. ఈ కోటి సంతకాల సేకరణ కార్యక్రమం అనేది ఇప్పటికే అన్ని నియోజకవర్గాల్లో పూర్తయింది. దాదాపుగా కోటికి పైగానే సంతకాలు సేకరించినట్టు తెలుస్తుంది. ఒక్కొక్క నియోజకవర్గం నుంచి దాదాపు 60,000 నుంచి 80,000 వరకు కూడా సంతకాలు సేకరించారు. ఈ ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేట్ పరం చేయడాన్ని నిరసిస్తూ పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కావచ్చు, మేధావులు కావచ్చు, అదేవిధంగా ప్రజలు కూడా స్వచ్ఛందంగా ఈ ఉద్యమంలో పాల్గొన్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా కోటి సంతకాలు సేకరణ కార్యక్రమాన్ని చేపట్టినప్పటికీ అంతకన్నా పెద్ద మొత్తంలోనే ఈ మెడికల్ కాలేజీల విషయంలో ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చారు. ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పడుతున్నారని చెప్పినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇప్పటికే ఆ కార్యక్రమం
పూర్తయింది. ఇక ఏదైతే సంతకాలు సేకరించారో 1,000కి పైగా సంతకాలు, ఆ సంతకాలన్నింటినీ కూడా అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి ఇప్పటికే జిల్లా కేంద్రాలకు తరలించారు. జిల్లా కేంద్రాల నుంచి ఇప్పుడు పార్టీ కేంద్ర కార్యాలయానికి తరలించబోతూ ఉన్నారు. ఈ రోజు ఈ కార్యక్రమం ప్రారంభమైంది. అందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా ఈ రోజు ర్యాలీలు నిర్వహిస్తున్నారు. తాము సేకరించినటువంటి 1,000 సంతకాలు ఏవైతే ఉన్నాయో ఆ సంతకాలకు సంబంధించినటువంటి ప్రదర్శన కూడా రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగిస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమంలోనే పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొంటున్నాయి. ఇప్పటికే చాలా చోట్ల ఈ వాహనాలను జెండా ఊపి పార్టీకి సంబంధించిన నేతలు పార్టీ కేంద్ర కార్యాలయానికి పంపించారు. కొద్దిసేపట్లో కొన్ని వాహనాలు పార్టీ కేంద్ర కార్యాలయానికి కూడా రాబోతున్నాయి. ఆ తర్వాత 18వ తేదీన జగన్మోహన్ రెడ్డి గవర్నర్ కలుస్తారు. గవర్నర్ కలిసి రాష్ట్రంలో ఈ మెడికల్ కళాశాలను ప్రభుత్వ ఆధీనంలోనే ఎందుకు ఉంచాలి, అదే సందర్భంలో కూటమి ప్రభుత్వం ఈ మెడికల్ కళాశాలను ప్రైవేట్ పరం చేయడం ద్వారా ఏ విధంగా అక్రమాలకు పాల్పడుతుంది, అవినీతికి పాల్పడుతుంది, అంతేకాకుండా విద్యను ఇటు పేదలకు ఏ విధంగా దూరం చేస్తుంది, వైద్యాన్ని ఏ విధంగా దూరం చేస్తుంది అనే అంశాన్ని కూడా గవర్నర్ దృష్టికి తీసుకెళ్తామని వైసీపీ నేతలు చెప్తున్నారు. 1,000 సంతకాల సేకరణ కార్యక్రమం అయితే పూర్తయింది. 18వ తేదీన గవర్నర్ కలవడానికి కూడా అన్ని ఏర్పాట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకోవడం జరిగింది. ఓన్లీ 1,000 సంతకాల సేకరణ ఒకటి, గవర్నర్ కలవడం ఒకటే కాదు, రానున్నటువంటి రోజుల్లో కూడా ఈ ప్రైవేటు పరం చేసే అంశం ఏదైతే ఉందో ప్రభుత్వ మెడికల్ కళాశాలను, దీనికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు సిద్ధమవుతున్నారు తెలుస్తుంది. ఇప్పటికే వైసీపీ నేతలు ఒక సవాల్ కూడా ప్రభుత్వానికి చేస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి గాని, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గాని, లోకేష్ గాని, వీళ్ళు ఎవరైనా సరే తమ ఎమ్మెల్యే పదవులకి రాజీనామా చేస్తే పార్టీకి సంబంధించి మేము కూడా రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నాము, రిఫరెండం పెడదాము, మెడికల్ కాలేజీల విషయంలో ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం కరెక్టా కాదా అనేది రిఫరెండం ద్వారా ప్రజలను అడుగుదాము, దానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందా అంటూ కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అంటే రానున్నటువంటి రోజుల్లో కూడా ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున కొనసాగించే ఆలోచనలో అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. రమేష్, మీరట్టు ఫస్ట్ నుంచి కూడా వైసీపీ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూనే వస్తుంది. సో ఇప్పుడు 1,000 సంతకాల సేకరణ కార్యక్రమంలో ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది, వారేమంటున్నారు దీనిపై? అంటే ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మెడికల్ కళాశాలలకు సంబంధించి తీసుకున్నటువంటి అన్ని అంశాలకు కూడా ప్రజల నుంచి పెద్ద ఎత్తున మద్దతు వస్తుందని ఆ పార్టీ నేతలు చెప్తున్నారు. ఇప్పటికే వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నర్సీపట్నం మెడికల్ కళాశాలను స్వయంగా వెళ్లి పరిశీలించారు. ఆ సందర్భంగా పెద్ద ఎత్తున ప్రజలు జగన్మోహన్ రెడ్డిని కార్యక్రమంలో పాల్గొని ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఆ తర్వాత ఏదైతే 1,000 సంతకాల సేకరణ చేపట్టారో ఆ 1,000 సంతకాల సేకరణ కూడా ప్రజల నుంచి పెద్ద ఎత్తున మద్దతు వచ్చింది. గ్రామ స్థాయి నుంచి కూడా పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలతో పాటు న్యూట్రల్ గా ఉన్నటువంటి ప్రజలు కావచ్చు, లేదంటే విద్యార్థులు, యువత, మహిళలు, ఇలా అన్ని వర్గాల వారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తూ ఉన్నారు. అంతేకాకుండా 1,000 సంతకాల సేకరణకు పార్టీలకు అతీతంగా కూడా పెద్ద ఎత్తున ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారనే అభిప్రాయాన్ని అయితే వైసీపీ నేతలు చెప్తున్నారు. కూటమి ప్రభుత్వంలో కొన్ని పార్టీలు ఉన్నప్పటికీ కూడా మెడికల్ కళాశాలల విషయంలో వైసీపీ ఏదైతే ఒక స్టాండ్ తీసుకుందో ఈ స్టాండ్ సరైందని భావన ప్రజల్లో కూడా ఉందనే అంశాన్ని వైసీపీ నేతలు పదే పదే చెప్తున్నారు. అందుకే ఇంత పెద్ద ఎత్తున 1,000 సంతకాల సేకరణకు మద్దతు వచ్చిందని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు అయితే అభిప్రాయపడుతున్న పరిస్థితుంది. ఎందుకంటే మెడికల్ కళాశాలలు అనేవి ప్రభుత్వ ఆధీనంలో ఉంటే ఇటు విద్యార్థులకు చదువుకోవడానికి తక్కువ ఫీజులో చదువుకోవడానికి అవకాశం ఉంటుంది, అదేవిధంగా పేదలకు కూడా కార్పొరేట్ వైద్యం అందుతుంది. ఇప్పుడు వీటిని ప్రైవేట్ పరం అనేది చేస్తే అది రానటువంటి రోజుల్లో విద్యార్థులకు వైద్య విద్య చదవాలనుకునే వరకు బర్డెన్ గా మారుతుంది. అంతేకాకుండా పేదలకు సరైనటువంటి వైద్యం కూడా అందదు, అది ఖరీదైన వైద్యంగా కూడా మారుతుంది. కాబట్టి ప్రజలు కూడా తాము ఏదైతే ఈ మెడికల్ కళాశాలను ప్రభుత్వ ఆధీనంలో ఉంచాలని చెప్తున్నామో దానికి స్వచ్ఛందంగా మద్దతు ఇస్తున్నారని వైసీపీ నేతలు చెప్తూ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ రమేష్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరువూరు తెలుగు తమ్ముళ్ల పంచాయతీ తారాస్థాయికి చేరింది. తిరువూరు టీడీపీలో మళ్లీ రచ్చ మొదలైంది. మొన్నటి వరకు ఎంపీ కేశినేని నాని విసన్నపేట మండల అధ్యక్షుడు, ఇప్పుడు ఎమ్మెల్యే కొలికపూడి వర్సెస్ స్థానిక టీడీపీ నేతలుగా మారింది. ఒకరి ఫోటోలు మరొకరు మార్ఫింగ్ చేసుకుంటూ వాట్సాప్ లో పెట్టుకొని మరీ విమర్శలు చేసుకుంటున్నారు. ఓ మహిళతో ఎమ్మెల్యే కొలికపూడి సన్నిహితంగా ఉన్నట్లుగా మాఫ్ చేసిన ఫోటోలను కొన్ని వాట్సాప్ గ్రూపుల్లో టీడీపీ నేతలు బుడ్డయ్య, చెరుకూరి రాజేష్ షేర్ చేశారు. అయితే ఎమ్మెల్యే కొలికపూడి సైతం కౌంటర్ గా ఓ మహిళతో సన్నిహితంగా ఉన్నట్లుగా రాజేష్ ఫోటోను మార్ఫింగ్ చేసి ఆయన వాట్సాప్ స్టేటస్ లో పెట్టుకున్నారు. దీంతో తిరువూరు టీడీపీలో ముసలం మరోసారి బయటపడింది.
ఇటీవలే విస్సన్నపేట టీడీపీ నేతలతో కొలికపూడి వివాదం జరిగింది. ఈ వ్యవహారం మర్చిపోకముందే మళ్లీ ఇప్పుడు మహిళతో మాఫింగ్ ఫోటోల రచ్చ కొనసాగుతుంది. టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు స్వయంగా హెచ్చరించినప్పటికీ తిరువూరు వ్యవహారం కొలిక్కి రాకపోవడం ఇప్పుడు జిల్లాలో చర్చగా మారింది. ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ స్థానిక టీడీపీ నేతలతో కొనసాగుతున్న వివాదం ప్రస్తుతం పార్టీని ఇబ్బందుల్లోకి నెడుతుందని సీనియర్ నేతలు అంటున్నారు. రైట్గా ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు అందిస్తారు. మధు, తిరువూరు టీడీపీలో ఇప్పటికే చాలా రచ్చ జరిగింది, కొంచెం సమసిపోయింది అనే లోపే మళ్ళీ ఇంకొకటి తెర మీదకి వస్తుంది. అసలు డీటెయిల్స్ ఏంటి దీనికి సంబంధించి? అమ్మాయిలు, హగ్గులు, ఏఐ వీడియోలు, అసలు ఏం జరుగుతుంది? తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలకి ఇది నిజమా అబద్ధమా అని తేరుకునే లోపలే మరొక కొత్త ఫోటో అయితే వైరల్ అయిపోతుంది. తాజాగా చూసుకుంటే మాత్రం కొలికపూడి శ్రీనివాస్కి సంబంధించినటువంటి ఒక ఫోటో వైరల్ అయింది. అది నిజమా అబద్ధమా తర్వాత సంగతి చూస్తే మొత్తానికి అది ఏఐ వీడియో అనే విధంగా కూడా తన మీద కుట్ర చేసి సోషల్ మీడియాలో ఆ ఫోటోను వైరల్ చేశారు అంటూ కూడా చెరుకూరి రాజేశ్వర్, బుడ్డయ్య వీళ్ళిద్దరిని కూడా ట్యాగ్ చేస్తూ కూడా వాళ్ళ ఇద్దరి ఫోటోలు అంటే వాళ్ళిద్దరి ఫేసులు కనిపించేలాగా మరో 2 ఫోటోలు అయితే ఇప్పుడు వైరల్గా మారుతున్నాయి. మరి ఆ ఫోటోను అంటే చెరుకూరికి సంబంధించినటువంటి ఫోటో, అదేవిధంగా బుడ్డకి సంబంధించినటువంటి ఫోటో ఏదైతే ఇప్పుడు వైరల్ అవుతుందో ఆ 2 ఫోటోలను కూడా ఎవరు చేశారు? కొలికపూడి శ్రీనివాస్కి సంబంధించి ఆయన స్టేటస్ పెట్టుకున్నారు. ఆయన చేయించారా లేదా మనకైతే తెలియదు, కానీ స్టేటస్ అయితే పెట్టుకున్నారు. కానీ కొలికపూడి శ్రీనివాస్కి సంబంధించి ఒక అమ్మాయితో హక్ చేసుకొని ఉన్నటువంటి ఫోటో మాత్రము వీళ్ళే చేపించారు అనేటటువంటి ప్రచారం కూడా జరుగుతుంది. మొత్తానికి వీళ్ళు ఇద్దరు కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు. అలాంటిది ఆ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకుల మధ్య ఈ వివాదం ఇప్పుడు మొదలైంది కాబట్టి ఎటు నుంచి ఎటు పోతుందో అనేది ఒకటి వైపు చూసుకుంటే మాత్రము వీళ్ళు ఇక్కడ వాడుతున్నటువంటి ఫొటోస్ ఏవైతే ఉన్నాయో అంటే సోషల్ మీడియాలో పెడుతున్నటువంటి ఫొటోస్ ఏవైతే ఉన్నాయో అందులో అమ్మాయిలకు సంబంధించినటువంటి అంటే ఫేస్ ఎక్కడ కూడా కాబట్టి ఎక్కడ కూడా అంత జెన్యున్గా ఒరిజినల్గా కూడా ఉంటుంది. కానీ అమ్మాయిలతో ఉండే విధంగా కూడా హగ్ చేసుకునే విధంగా కూడా ఇంకా చెప్పలేదు, ఇంకా వేరే రకంగా పెట్టలేదు, ఎలా కొంపతీసి ఇంకా నార్మల్గా ఇలాగానే పెట్టారు. కానీ అది పెట్టినటువంటి ఫోటోలు చూస్తుంటే మాత్రం ఆ అమ్మాయికి అతనికి చాలా దగ్గరి సంబంధాలు ఉండే అర్థం వచ్చేలాగా ఆ మీనింగ్ వచ్చేలాగా ఆ ఫోటోలు అయితే వైరల్ చేస్తున్నారు. ఎందుకు ఇలా వైరల్ చేస్తున్నారు? వాళ్ళ మీద వీళ్ళు అంటే కొలికపూడికి సంబంధించినటువంటి శ్రీనివాస్ మీద వైరల్ ఫోటోలు, అదేవిధంగా వీడియో కూడా ఉంది. వీడియో కూడా బయటకు వస్తుంది అనేటటువంటి ప్రచారం ఒకవైపు జరుగుతుంది. మరోవైపు చూసుకుంటే నా మీదే ఇదంతా కూడా చేస్తారా, మీ వైపు కూడా అంటే మీకు సంబంధించినటువంటి ఫోటోలు కూడా వైరల్ చేస్తాను అని అగ్గి మీద గుగ్గిలం లాగా తిరువూరు రాజకీయం అయితే పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేలాగా పరిస్థితి కొనసాగింది. దీనికి ఫుల్ స్టాప్ ఎప్పుడు పడుతుందా అని అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు ఎదురు చూస్తుంటే మరోవైపు వీళ్ళు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఇద్దరు కొట్టుకుంటూ ఉంటే వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు మాత్రము నవ్వుకుంటున్నారు. చాలా ఎలా ఉందంటే వీళ్ళు కొట్టుకోవడం, అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కొట్టుకుంటూ ఉంటే ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకులు మీ మధ్య సఖ్యత లేదు, మీరే ఇలా కొట్టుకుంటున్నారు అనే విధంగా కూడా వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. మరి ఏది కరెక్టు, ఏది రాంగు, ఏ అమ్మాయిలతో దిగారు, ఎవరు అమ్మాయిలతో దిగలేదు, ఏ అమ్మాయితో ఎవరు ఫోటోలు దిగారు అనేది కూడా బయటికి రావాలి కదా. మరి తిరువూరు రాజకీయం ఒక్కటే, తిరువూరుకు సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ రాజకీయం ఏదైతుందో ఆ పార్టీ రాజకీయం పూర్తిగా కూడా రోడ్డున పడింది అని చెప్పాలి. దానికంటే బెటర్గా చెప్పాలనుకుంటే ఏఐలో పడిపోయింది. తిరువూరు తెలుగుదేశం పార్టీ రాజకీయం అంతా కూడా ఏఐలో పడిపోయింది అని అయితే మనం చెప్పచ్చు. రైట్, థ్యాంక్ యూ మధు. తెలంగాణలో విగ్రహ పంచాయతీకి తెరపడటం లేదు. రేవంత్ సర్కార్ వర్సెస్ తెలంగాణ వాదులు అన్నట్లుగా పరిస్థితి నెలకొంది. రవీంద్ర భారతిలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహంపై వివాదం రాజుకుంటుంది. ఎస్పీ బాలు విగ్రహంపై తెలంగాణ వాదులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ క్రాంతి దళ్ నేత పృథ్వీరాజ్ ఫైర్ అయ్యారు. నటుడు శుభలేఖ సుధాకర్, ఉద్యమకారుడు పృథ్వీరాజ్ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందిని అలరించిన విశ్వవిఖ్యాత గాయకుడు బాలసుబ్రహ్మణ్యం. ఆయన సేవలను గౌరవించాల్సింది పోయి ప్రాంతీయతను ఆపాదించడం, కళను అవమానించడమేనని శుభలేఖ సుధాకర్ ఆవేదన వ్యక్తం చేశారు. లెజెండరీ సింగర్ విగ్రహావిష్కరణపై రచ్చకు ప్రధాన కారణం ఆయన ఎస్పీ బాలు సమైక్యవాదిగా నాడు స్వరం వినిపించడమే. జయ జయ హే తెలంగాణ గీతం పాడమంటే బాలసుబ్రహ్మణ్యం నిరాకరించారని తెలంగాణ ఉద్యమకారులు చెప్పుకొచ్చారు. అందుకే ఆయన విగ్రహం రవీంద్ర భారతి వంటి తెలంగాణ సాంస్కృతిక వేదిక వద్ద పెట్టడాన్ని వ్యతిరేకిస్తున్నారు.
హైదరాబాద్ లోని ప్రముఖ సాంస్కృతిక కేంద్రమైన రవీంద్ర భారతి ప్రాంగణంలో గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహ ఏర్పాటు తీవ్ర వివాదానికి దారితీసింది. కళకు ప్రాంతీయ హద్దులు లేవని ఒక వర్గం వాదిస్తుండగా ఇది తెలంగాణ సాంస్కృతిక అస్తిత్వాన్ని దెబ్బతీయడమేనని మరో వర్గం వాదిస్తుంది. తెలంగాణ గడ్డపై ప్రజాయుద్ధ నౌక గౌద్దర్, ప్రముఖ కవి అందశ్రీ వంటి వారికి ముందు గౌరవం దక్కాలని, బయటి వ్యక్తులకు ఇక్కడ విగ్రహాలు ఏర్పాటు చేయడానికి అంగీకరించబోమన్నారు పృథ్వీరాజ్. తెలంగాణ సాంస్కృతిక కేంద్రంగా ఉన్న రవీంద్ర భారతిలో తెలంగాణకు చెందిన ప్రముఖుల విగ్రహాలే ఉండాలని ఉద్యమకారులు డిమాండ్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్కు చెందిన ఎస్పీ బాలు విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఎస్పీ బాలు విగ్రహాన్ని తెలంగాణలో పెట్టాల్సిన అవసరం లేదని ఉద్యమకారుల వాదన. తెలంగాణలో పుట్టిన ఎందరో ప్రముఖులు ఉన్నారు, ముందుగా వారి విగ్రహాలను ఏర్పాటు చేయాలని సూచించారు. జానపద సినిమాలతో ప్రసిద్ధి చెందిన పైడి జయరాజ్, కత్తి కాంతారావు, ముచ్చర్ల సత్యనారాయణ, వరంగల్ శంకర్, సారంగపాణి లాంటి తెలంగాణ ప్రముఖుల విగ్రహాలు పెడితే మంచిదని చెప్పారు. రైట్, ఇక ఇదే విషయంపై డిస్కస్ చేయడానికి మనతో పాటు ఫిలిం డైరెక్టర్ ప్రేమరాజ్ గారు జూమ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. వారిని అడుగుదాం. నమస్తే అండి ప్రేమరాజ్ గారు. నమస్కారం అండి సార్, మనం చూస్తున్నాం లెజెండరీ బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహ ఆవిష్కరణ ఈ రోజు అయితే రవీంద్ర భారతిలో జరగబోతుంది. సో దీన్నైతే మన తెలంగాణ వాదులు వ్యతిరేకిస్తున్నారు. మీరు ఎలా చూడారు దీన్ని? మీరు ఏమంటారు దీనిపై? తప్పకుండా మేము వ్యతిరేకిస్తామండి. ఓకే, గతంలో కూడా దీనికి సంబంధించి మాట్లాడాం. ఎందుకంటే ఇక్కడ కవులు కళాకారులకు తెలంగాణ ఏం గొడ్డుపోలేదండి. ఇక్కడ కళాకారులు చాలా మంది ఈ గడ్డ కోసం ప్రాణత్యాగాలు చేసిన వాళ్ళు ఉన్నారు. ఈ గడ్డ కోసం, ప్రజల కోసం నిస్వార్థంగా పనిచేసిన వాళ్ళు ఉన్నారు. అట్లాంటిది ఇది ఆంధ్ర ప్రాంతంతోనే, ఆంధ్ర ప్రజలతోనే గొడవ కాదండి. మాకు బాలసుబ్రహ్మణ్యం వ్యక్తితో గొడవ మాకు అంతే. ఎందుకంటే మేము తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగుతున్నప్పుడు మా అస్తిత్వాన్ని, మా పాట పాడమంటే మా అస్తిత్వాన్ని నిరాకరించిన వ్యక్తి, మా ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను చులకన చేసిన వ్యక్తి. అట్లాంటి విగ్రహాన్ని తెచ్చి ఇవాళ మా సాంస్కృతిక కేంద్రమైన హైదరాబాద్ నడిబొడ్డున రవీంద్ర భారతిలో పెట్టడానికి మేము ఎట్టి పరిస్థితులను మేము ఒప్పుకోవండి. ఎందుకంటే ఇక్కడ మా తెలంగాణ వచ్చిన తర్వాత గత 10 ఏళ్లలో కూడా ఇక్కడ కళాకారుల్ని, కవుల్ని కూడా సరైన రీతిలో గౌరవించుకోవడం జరగలేదు గత ప్రభుత్వంలో. మళ్ళీ ఇప్పుడు కూడా వచ్చిన కొత్త కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే దారిలో నడుస్తూ ఉంది. ఇక్కడ మేము గౌరవించుకోవాల్సిన కళాకారులు ఎంతో మంది ఉండగా ఎక్కడి నుంచో బయట వ్యక్తి విగ్రహాన్ని తెచ్చేసి మేము ఇక్కడ పెట్టుకోవాల్సిన కర్మ కానీ అగత్యం కానీ మాకు పట్టలేదు. మేము దీని మీద మొదటి నుంచి నిరసనలు వ్యక్తం చేస్తున్నాం. ఆ శుభలేఖ సుధాకర్ అనే వ్యక్తి గవర్నమెంట్ లో వాళ్ళ కాళ్ళు వీళ్ళ కాళ్ళు పట్టుకుని ఏదో పర్మిషన్ తెచ్చుకున్నట్టున్నాడు. ఆ ఇచ్చిన వాళ్ళకి కనీసం ఇంగితం లేదు, ఈయన తెచ్చుకున్న వ్యక్తికి ఇంగితం లేదు. ఇంతమంది ఉద్యమకారులు, ఈ ప్రాంతం వాళ్ళు ఆయన బాలు గారి విగ్రహం ఇక్కడ పెట్టొద్దు బాబు, మా ఇంటి ముందట మా గుమ్మంలో మా నెత్తిన ఈ బాలు విగ్రహం పెట్టొద్దు అంటా ఉంటే కూడా బలవంతంగా మేము పెట్టి తీరుతామని అనుకోవటం ఏందో మాకు అర్థం కావట్లేదండి. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఒకవేళ ప్రభుత్వం కనుక మొండి పట్టుదలకు పోయి ఆ విగ్రహాన్ని అక్కడ ప్రతిష్ఠించినా కానీ ఫ్యూచర్లో మాత్రం ఆ విగ్రహానికి తప్పకుండా ఇబ్బందులు ఎదురైతే మా తెలంగాణ వాదుల నుంచి, అది మాత్రం ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలండి. ప్రేమరాజ్ గారు, మీరు అన్నట్టు ఇప్పుడు మన రాష్ట్ర గీతం జయ జయ హే తెలంగాణ పాడలేదు, అందుకే వద్దు అనేది అదొక రీజన్. సో మరి ఆ రాష్ట్ర గీతం జయ జయ హే రాసిన అందశ్రీ గారి మొన్న అంత్యక్రియలు అయితే దగ్గరుండి చేశారు రేవంత్ గారు. సో మరి ఇప్పుడు బాలసుబ్రహ్మణ్యం విగ్రహం పెట్టడాన్ని ఎలా చూడండి? డబుల్ స్టాండ్ అనుకోవచ్చా? ఇప్పుడు అందశ్రీ, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి విషయానికి వస్తే కేసీఆర్ గారి చేయని ప్రతి పని నేను చేద్దామని చెప్పేసి అనుకుంటున్నట్టుగా ఉంది. ఎందుకంటే గద్దర్ గారిని కేసీఆర్ గారు అక్కడ బయట కూర్చోబెట్టారు, లోపల అపాయింట్మెంట్ ఇవ్వలేదు కాబట్టి ఆయన పేరు మీద ఒక గద్దర్ అవార్డ్స్. అందశ్రీ జయ జయ హే తెలంగాణ గీతాన్ని ఆయన రాష్ట్ర గీతంగా ప్రకటించలేదు కాబట్టి నేను ప్రకటిస్తాను. ఇట్లా ఆయన చేసిన కొన్ని తప్పుల్ని నేను ప్లస్ పాయింట్ గా మలుచుకుందామనే ఉద్దేశంతో డ్రైవ్ చేశాడని చెప్పేసి అనుకుంటున్నాం. కానీ నిజంగా అతను తెలంగాణ వాదం కనుక, లేదా తెలంగాణ అస్తిత్వ స్పృహ కానీ అతనికి ఉంటే మాత్రం ఇలాంటి నిర్ణయాలు ఎట్లా తీసుకుంటాడండి? అందశ్రీ పాడి మోసిన చేతులతోనే బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని రవీంద్ర భారతిలో ఎట్లా ఆవిష్కరిస్తాడండి ముఖ్యమంత్రి గారు? నిజంగా ఆయనకు తెలంగాణ స్పృహ ఉంటే ఇక్కడి కళాకారులు, ఇక్కడి కవులు లేరండి? పోనీ అందశ్రీ విగ్రహం పెట్టండి, అక్కడ దాశరథి గారి విగ్రహం పెట్టండి, మా గూడాంజన్న విగ్రహం పెట్టండి. ఎందుకు పక్క తెలంగాణను గుర్తించడానికే అతనికి మనసొప్పని వ్యక్తిని ఆయన ఏమన్నా పోనీ బాలసుబ్రహ్మణ్యం గారు ఏమన్నా ప్రజా జీవితంలో ఉన్నాడా?
ఆయన ఒక వృత్తి కళాకారుడు అండి. ఆయన పాటలు పాడాడు, సంపాదించుకున్నాడు, తన వారసులకు ఇచ్చి వెళ్ళిపోయాడు. ఇప్పుడు పోనీ ఏమన్నా ఆయన ప్రజలతో ఆయన సంబంధాలు పెట్టుకున్నాడా? కాబట్టి అక్కడ ఆ విగ్రహాన్ని చూసి మేము ఏం నేర్చుకోవాలి తెలంగాణ ప్రజలు? ఆ విగ్రహం ఒక ఆదర్శవంతంగా ఉండాలి, ఏ విగ్రహం అయినా సరే. ఇప్పుడు ఆయన అక్కడ విగ్రహం పెడితే మా ఎంతో మంది మా యోధులు ఇక్కడ ఉండంగా వాళ్ళందరి కాదని రవీంద్ర భారతిలో ఆయన విగ్రహం పెట్టడంలో రేవంత్ రెడ్డి గారి ఉద్దేశం ఏంటండి? అంటే ఇక్కడ తెలంగాణ అస్తిత్వాన్ని చులకన చేయటమే కదా. ఇప్పుడు ఈ విగ్రహం పెట్టడం అనేది ఈ ఓట్ల రాజకీయంలోకి ఈ తెలంగాణ ప్రజల్ని ఎందుకంటే లాగటం, ఇక్కడ కళాకారులు ఎందుకంటే అవమానించడం? ఆయన ఓట్లుగా ఆంధ్ర ప్రాంత ప్రజల ఓట్లు కావాలంటే ఆయన వేరే రకంగా ప్రయత్నం చేసుకోవచ్చు. ఇక్కడ శాశ్వతంగా ఉండిపోయే విగ్రహాలను ఎందుకు ప్రతిష్ఠించడం ప్రభుత్వం? అలాగే సార్, కళకు ప్రాంతీయ హద్దులు లేవనైతే ఒక వర్గం వాదిస్తుంది. మరి ఈ వాదనని ఎలా చూడాలి, మీరు ఎలా చూస్తారు దీన్ని? ఓకే అండి, డెఫినెట్లీ ఒప్పుకుంటాం. మరి అదే ఇక్కడ మా కవులు కళాకారుల విగ్రహాలు తీసుకెళ్లి అమరావతిలో పెట్టండి, వైజాగ్లో పెట్టండి, తిరుపతిలో పెట్టండి, రాజమండ్రిలో పెట్టండి. మీకు ప్రాంతీయ భేదాలు లేవు కదండి. మరి ఇక్కడ విగ్రహాలు అక్కడ ఎందుకు ఉండవండి? ఒక విగ్రహం అయినా సరే. అంటే ఈ వాదన కళకు ప్రాంతీయ భేదాలు లేవనేది వన్ సైడే ఉంటదండి. మీరు కూడా గౌరవించాలి కదా. మీరు గౌరవించినప్పుడు ఇతరుల వాళ్ళు గౌరవిస్తారు, వయసు వరుస ఉంటది కదా. మీరు మాత్రమేమో మా కవుల్ని కళాకారుల్ని చులకన చేస్తారు. అసలు ఇక్కడ భాషే కాదంటారు, ఇక్కడ అసలు కవులు కళాకారులు లేరని అంటారు. మేము మాత్రం మిమ్మల్ని తెచ్చి నెత్తిన పెట్టుకోవాలా? మమ్మల్ని చులకన చేసిన వ్యక్తులను తీసుకొచ్చి మా నట్టింట్లో మేము ప్రతిష్ఠించుకోవాలా? ముందు ఆ పని మీరు చేసి చూసిన తర్వాత, మీరు చూపించిన తర్వాత ఇక్కడ కళాకారుల మీద కళకు భాష ప్రాంతీయ భేదాలు లేవని చెప్పేసి మీరు ఇక్కడ విగ్రహాలను తీసుకెళ్ళి అక్కడ పెట్టుకొని సముచితంగా వారిని గౌరవించి ఆ తర్వాత ఆ మాట మాట్లాడండి. ఇప్పుడు కాదు మాట్లాడాల్సింది. మీ విగ్రహాలన్నీ తెచ్చి మా నటింట్లో పెట్టి కళకు భాష ప్రాంతీయ భేదాలు లేవని మాట్లాడడం కాదు. ముందు మీరు ఆ పని చేయండి. మీరు చేసిన తర్వాత మమ్మల్ని అంటే మేము అప్పుడు ఆలోచిస్తాం దాని గురించి. అంటే ప్రేమరాజ్ గారు, ఇప్పుడు మీరన్నట్టు బాలు అందరివాడ కొందరివాడ అని ఒక డిస్కషన్ అయితే జరుగుతుంది. ఎందుకంటే లెజెండరీ సింగర్ అని కొందరు అంటున్నారు, ఇంకొందరేమో అసలు ఇంకా తెలంగాణలో చాలా మీలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా టాలెంట్ ఉన్న వాళ్ళు, బట్ వాళ్ళ విగ్రహాన్ని పెట్టట్లేదు అంటున్నారు. సో ఒకవేళ పెడితే తెలంగాణకు సంబంధించి ఎవరి విగ్రహాన్ని పెడితే బెటర్ అంటారు? ఏమండి, ఇక్కడ ఊరూరుకు ఉన్నారు, ప్రతి జిల్లాలో ఉన్నారు. ఈ ప్రాంతంలో కళాకారులకు ఏం గొడ్డు పోలేదు. ఇక్కడ పెట్టదలుచుకుంటే అది గద్దర్ గారు ఉన్నారు, గూడాంజన్ ఉన్నాడు, దాశరథ్ ఉన్నాడు, సినారే ఉన్నాడు, పైడి జయరాజు ఉన్నాడు. ఈ ఎంతో మంది కళాకారులు ఇక్కడ, ఇది మన శంకరు సారంగపాన్ ఉన్నారు. ఏంటండి ఇక్కడ ఇంతమంది కళాకారులు ఉన్న తర్వాత తెలంగాణ కోసం కొన్ని కళాకారుల సంగతి పక్కన పెట్టి ఎంతో మంది తెలంగాణ కోసం ప్రాణత్యాగాలు చేసిన వాళ్ళు ఉన్నారు. ఎవరిదైనా మా కల్చరల్ సెంటర్ అది రవీంద్ర భారతి అనేది అక్కడ పెట్టుకోవాలి. కానీ మా వాళ్ళందరినీ వదిలేసి ఎక్కడో దారిన పోయే బాలసుబ్రహ్మణ్యం విగ్రహం తెచ్చిపోయి మా నెత్తిన పెట్టుకోవాల్సిన అగత్యం మాకేంటండి? ఇప్పుడు రామానాయుడు గారి విగ్రహం, దాసర్ గారి విగ్రహం ఉందండి, అది ఎక్కడ ఉన్నాయండి? ఫిలిం నగర్ లో ఉంది. ఫిలిం నగర్ లో పెట్టుకోమని చెప్తున్నాం కదా మేము. మీరు ఇట్లా పట్టుదలకు పోయి మా రవీంద్ర భారతిలోనే పెట్టాల్సిన అవసరం ఏంటి? ఇప్పుడు ఫిలిం నగర్ లో రామానాయుడు గారి విగ్రహాన్ని, దాసర్ గారి విగ్రహాన్ని పెడతా ఉంటే మేము అబ్జెక్షన్ చేశామా? మేము కూడా వర్ధంతికి జయంతికి వెళ్ళి మేము కూడా దండలేస్తున్నాం కదా, మేము గౌరవించుకుంటున్నాం కదా. అర్థం చేసుకోరేందుకు? రవీంద్ర భారతిలో పెట్టడాన్ని మేము ఆక్షేపిస్తున్నాం. దాని గురించి వదిలేసి మీరు ఇక్కడే పెడతామని అనటంలో మీ ఉద్దేశం ఏంటి? అంటే ప్రాంతీయ ద్వేషాలు మీరు రెచ్చగొడుతున్నారా, మేము రెచ్చగొడుతున్నామా? సంకుచితత్వం మీదా మాదా? ఏం మాట్లాడుతున్నారండి? అక్కడ ఫిలిం నగర్లో పెట్టుకోండి, ఎవరు వద్దంటున్నారు? రవీంద్ర భారతిలోనే ఎందుకు పెట్టాలి? పోనీ ఆయనేమన్నా ఏమన్నా ప్రజల కోసం ఏమైనా త్యాగాలు చేశాడా? ఏం నేర్చుకోవాలి మేము ఆయన విగ్రహాన్ని చూసి? ఆయన కేవలం వృత్తి కళాకారుడు అండి, నేను చెప్తున్నాను, కేవలం వృత్తి కళాకారుడు. ఆయన పాటలు పాడాడు, సంపాదించుకున్నాడు, వారసులకు ఇచ్చుకున్నాడు. ఏమైనా ప్రజల కోసం ఏమన్నా ఆయన జీవితంలో ఏమైనా చేశాడా? చాలా మంది కళాకారులు, సినిమా కళాకారులు కూడా చాలా సార్లు ప్రజల కోసం వాళ్ళకు ఉపయోగపడే పనులు చాలా చేశారు, చాలా డొనేషన్స్ ఇచ్చాడు. వాళ్ళు గారు ఎప్పుడు ఇచ్చినట్టే దాఖలాలు లేవు. అట్లాంటిది ప్రజా జీవితంతో ఏమాత్రం సంబంధం లేని ఒక కళాకారుడు అంతే తప్ప ఆయన ఏం ప్రత్యేకతలు ఉన్నాయని అక్కడ విగ్రహం పెడతామండి? ఆ రకంగా అంటే ఎంతమంది లేరు? సినిమా వాళ్ళు ఎంతమంది లేరండి? రామానాయుడు కంటే, దాసరి గారి కంటే గొప్ప వ్యక్తి బాలసుబ్రహ్మణ్యం. వాళ్ళు ఎంతో మంది, కొన్ని వందల మంది, వేల మందికి ఉపాధి కల్పించారు వాళ్ళు సినిమాలు తీసి. ఈయన కేవలం తను పాటలు పాడాడు, తను ఇండివిజువల్. ఆ విధంగా పోల్చుకుంటే మరి ఆంధ్రప్రదేశ్ నుండి తీసుకుందామండి. ఆంధ్రప్రదేశ్ నుండి బోల్డంత మంది సినిమా కళాకారులు ఉన్నారు. ఈయన కంటే ఎక్కువ సర్వీస్ చేసిన వాళ్ళు ఉన్నారు సినిమా ఇండస్ట్రీకి. వాళ్ళందరిని వదిలేసి ఈయన విగ్రహం పెట్టడం ఏంటి? నేను ఇదే విషయం ఆయన అడిగాను శివలేఖ సుధాకర్ గారిని. ఆయన మెసేజ్ పెడితే ఆయన ఒక మాట అన్నాడండి, అది బాలు గారి చివరి కోరిక అండి. ఎవరి చివరి కోరికలు నెరవేర్చాల్సిన కర్మ మాకేంటండి? ఆయన చివరి కోరిక నెరవేర్చాలని ఆయన బావో బామ్మర్దో ఆయనకుంటే
ఒక ఎకరం 2 ఎకరాల జాగా కొనుక్కొని అక్కడ పెట్టుకొని ఉత్సవాలు చేసుకోమనండి. ఎవడొద్దన్నాడు? ఆయన చివరి కోరికను తీసుకొచ్చి మా నెత్తిన రుద్దితే మేమెందుకు భరిస్తామండి? ఓకే అండి. మీరు మొత్తానికి రవీంద్ర భారతిలో కాదు ఫిలిం నగర్లో అయినా పెట్టుకోవచ్చని అయితే మీరు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ అండి ప్రేమరాజ్ గారు దీనిలో పాల్గొన్నందుకు. రైట్, ఇదండి ఇవాళ డిబేట్. కీప్ వాచింగ్. వెల్కమ్ టు రాజ్ న్యూస్. నేను శాలిని. ఇక డీటెయిల్స్ చూస్తే ఢిల్లీలో దట్టమైన పొగమంచు కమ్మేసి నగర జీవనాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. విజిబిలిటీ లేకపోవడంతో విమానాల రాకపోకలు ఆలస్యమవుతున్నాయి. రోడ్లపై వాహనాల రాకపోకలకు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పొగమంచు నేపథ్యంలో వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. కాలుష్యానికి పొగమంచు కూడా తోడవడంతో ఢిల్లీలో వాయు నాణ్యత మరింత దిగజారింది. AQI తీవ్రత 500 పాయింట్లతో ప్రమాదకర స్థాయికి చేరింది. ఈ పరిస్థితుల్లో శ్వాసకోశ సమస్యలు, కంటి ఇబ్బందులు పెరిగే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని పాఠశాలలు హైబ్రిడ్ మోడ్లో కొనసాగుతున్నాయి. కాలుష్య నియంత్రణ కోసం ప్రభుత్వం గ్రాఫ్ 4 నిబంధనలు అమలు చేస్తుంది. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలలో 50% సిబ్బంది వర్క్ ఫ్రం హోం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. కాలుష్యాన్ని తగ్గించేందుకు నిర్మాణ పనులపై సంపూర్ణ నిషేధం విధించారు. నగరంలో డీజిల్ వాహనాలకు ప్రవేశం నిలిపివేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలు బయటకు వెళ్లేటప్పుడు మాస్కులు ధరించాలని, వాహనాలు నడిపేటప్పుడు అదనపు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. మరోవైపు పొగమంచు కారణంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 3 దేశాల పర్యటన ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా జాప్యం నెలకొంది. దట్టమైన పొగమంచు దేశ రాజధాని ఢిల్లీని కమ్మేయడంతో ఆయన ప్రయాణించాల్సిన విమానం టేకాఫ్ ఆలస్యమైంది. షెడ్యూల్ ప్రకారం ప్రధాని మోడీ జోర్డాన్, ఇథియోపియా, ఒమన్ దేశాల పర్యటన కోసం ఉదయం 8:30 ఢిల్లీ నుంచి బయలుదేరాల్సి ఉంది. అయితే విమానాశ్రయంలో వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో ప్రధాని పర్యటన ఆలస్యమైంది. మరోవైపు ఈ పొగమంచు ప్రభావం కేవలం ప్రధాని పర్యటనపైనే కాకుండా ఢిల్లీ విమానాశ్రయంలోని సాధారణ విమాన సర్వీసులపై కూడా తీవ్రంగా పడింది. ఉదయం నుంచి పలు విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడిందని విమానాశ్రయ అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఇండిగో, ఎయిర్ ఇండియా వంటి ప్రముఖ విమానయాన సంస్థలు ప్రయాణికులకు ప్రత్యేక సూచనలు జారీ చేశాయి. పలు విమానాలను రద్దు చేస్తున్నామని, మరికొన్ని ఆలస్యంగా నడుస్తాయని ప్రకటించాయి. ప్రయాణికులు తమ విమానాల స్టేటస్ ని ఎప్పటికప్పుడు వెబ్సైట్లలో చూసుకోవాలని సూచించాయి.